జుబేదా బేగం అనే మహిళను కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు సలీం. ఘర్షణ పడుతున్న భార్యాభర్తలకు సర్ది చెప్పేందుకు జుబేదా వెళ్లింది. మాకే నీతులు చెబుతావా అంటూ కోపంతో జుబేదాపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన జుబేదాను ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి 7:30 గంటలకు మైలాదోపల్లి పిఎస్ లిమిట్స్లో ఉన్నటువంటి మధుబన్ కాలనీలో కత్తిపోటు జరిగిందనే సమాచారంపై వెళ్ళినాము. జుబేదా బేగం అనే వ్యక్తికి ఆమెకు పక్కనున్నటువంటి వాళ్ళ తండ్రి మహారాష్ట్ర నుంచి వచ్చి భార్యాభర్తలు గొడవ పడుతున్న క్రమంలో ఈ జుబేదా బేగం ఎందుకు గొడవ పడుతున్నారని చెప్పి వెళ్ళి అడిగినందుకు కూరగాయలు కోసే కత్తిని తీసుకొని ఆమెను పొడవడం జరిగింది. ఇమ్మీడియట్ ఆమెను ఉస్మానియా హాస్పిటల్ తరలించినారు. 307 అటెంప్ట్ మర్డర్ కేసు కట్టి పరిశోధన అనంతరము నిందితుడైనటువంటి సలీంను అదుపులోకి తీసుకోవడం జరిగింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్